ఎగ్జామ్లు అయిపోయినాయట కానీ ఎట్లా రాసినావు? ఇంతకు పాస్ ఆఫ్ అయ్యేలా? అవురా, నేను నీకు ఎట్లా కనబడతాను రా? ఫెయిల్ ఐటమ్ లెక్క కనబడతానా? ఫెయిల్ అనే మాట నా నుంచి 5-6 కిలోమీటర్ దూరం ఉంటుందిరా. నా డిక్షనరీలో లేదురా పదం. నేనేమన్నానే పాస్ ఆఫ్ అయ్యేలా అని అడిగిన గంతే. అయినా నీ ముఖం చూస్తే చదివి రాసినట్టు లేదే, నువ్వు పక్కా నక్కలు కొట్టినవి. అరే చెర్ల ఈదుకుంటా పోయినోని కంటే పడవ మీద పోయినోడే జిల్లా నోటు ఏరుకుంటారా. చదివి రాసినోని కంటే నక్కలు కొట్టినోడేరా పాస్ అయ్యేది. ఏం చెప్పావురా? అయినా నక్కలు కొట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా? రాత్రి 12 గంటల దాకా కంటికి కూడా కనబడంత చిన్న చిన్న పదాలు రాసి అట్ని ఎంత చిన్న వీలైతే అంత చిన్నగా మలిసి ఆ జేబులోడు ఈ జేబులోడు పెట్టుకుని ఎగ్జామ్ హాల్ పోయినాక ఏ జేబులో ఏ చిట్టున్నదో గుర్తుకురాక మళ్ళీ ఏ మూల నుండి వేసి కాడతాడు కూడా గుర్తుకురాక నా ఎనుకున్న టాపర్ అనుకున్నా ఇప్పుడు గీరి 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 రక్తాలు వచ్చినాడు ఆయన గింత కూడా పట్టించుకోకుండా నా పక్కన ఉన్నాడు వాడుకు దొరిక 2 సంవత్సరాలు డిబార్ అయితే ఆ బాధ కూడా నాలో పెట్టుకొని ఎంత కష్టమైనా కూడా నక్కలి జేబులకి వెళ్ళి బయట తీసి ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాసుకుంటా ఇన్విజిలేటర్కే చూసుకుంటా రాసిన బాధ నాకు తెలుస్తుందిరా. నీకేం తెలుస్తుందిరా 9th క్లాస్ అని? అబ్బో, ఏదో కష్టపడి రాసినట్టే గొప్పలు చెప్పుకుంటున్నావుగా. చేసిందల్లంగా పని దాంట్లో ఇంకా గొప్పలు చెప్పుకుంటాను. అయినా నీతో నాకేంద్రా, పాస్ అయినాక చెప్తారా నీ సంగతి. నువ్వు ఫెయిలే కావాలి కానీ ఈ ఊళ్ళో నీ ఇజ్జత్ తీస్తా. నీకు ఆ ఛాన్స్ ఇయ్యరా, ఎందుకంటే పాస్ అవుతారా. వీడు బాగానే ఎక్స్ట్రాలు చేస్తాను కానీ వీడు ఫెయిలే కావాలి, నా ప్రతాపం చూపెడతా. చూస్తా ఫెయిల్ అవుతావో పాస్ అవుతావో. సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవా, ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కొమురయ్య. కమలు పెట్టిన చూడవనా చెవులనన్న చూడవా, కమలు పెట్టిన చూడవనా చెవులనన్న చూడవా, కమలన్న చూడకున్న. ఈ పోరాడు ఎగ్జామ్ అయిన కాడి నుంచి కనబడతాను లేడు అసలు. ఇంటికాడ ఏం చేస్తాడు అసలు వీడు? పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావు? చైతీరా రాఘవా. అరే ఏమైందిరా నీకు? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. అరే ఏందిరా ఇదంతా? ఈ ఫోన్ ఏంది, ఈ స్టాండ్ ఏంది, ఆ సీడ్ ఏంది, ఆ బుట్టేంది, ఏం చెప్తాను అసలు? మరి ఏం చెప్తాను రా, ఫేమస్ అయితందుకు. ఫేమస్ అయితా రీల్స్ కగ్గిరాలుగా నేను చూసినా కాబట్టి సరిపోయింది. ఇంకెవడన్నా చూస్తే ఏమనుకున్నాడు తెలుసా? పక్క తేడా అనుకునేటోడు. ఇంకా నీతో తిరిగినందుకు నన్ను కూడా అదే అనుకునేటోళ్ళు రా. ఇందుకేనా ఎగ్జామ్ అయిన కనబడుతుంది. ఏ మాట కామాట ఎక్కువాలి కానీ ఏ అమ్మాయిలు ఎక్కనే ఉన్నావు. సరే కానీ బయటకు పంప. ఏ కాలేజీలో జాయిన్ అవుతారా? నువ్వు కాలేజీ గురించి ఫికర్ పడక మామ. మనం చేసిన హార్డ్ వర్క్ చిన్న చిన్న కాలేజీలు కాదురా, హైదరాబాద్ లో పెద్ద పెద్ద కాలేజీ నుంచి ప్రిన్సిపల్ ఎమ్మని గురించి ఎత్తుక్కుంటూ వస్తారా. హైదరాబాద్ హైదరాబాదే క్యాంటీన్లు ఉంటాయి, పూరీలు ఉండలు, షికార్లు, అవుటింగ్, నైట్ అవుట్లు. ఇంకా ఎట్లుంటా అనుకుంటా వేరే ఉంటది. వేరే చెప్తాడు. అయినా కానీ నువ్వు పాస్ అవుతావారా? అయితే కన్ఫర్మ్. ఏమన్నా డౌట్ అయిపోతా? టాపే అయితా. అయితే అమ్మా నువ్వు. అరే అయితామనే కానీ ఇంత రిజల్ట్స్ చెప్పురా. రేపేరా 12కి సార్ గ్రూప్ లో మెసేజ్ పెట్టిండు. రేపేనా? అయినా నువ్వు ఫెయిల్ అవుతావు కదా, నువ్వు చూసుకోవడం చెప్తావు. ఏమోరా, నాకు ఇంకా డౌట్ కొడుతుందిరా. డౌట్ కాదురా, అది నిజం రా. నిజమనే కానీ రేపు మన ప్లేస్ కాడిరా రిజల్ట్ చూసుకున్నాం. సరే ఓకే. ది నెక్స్ట్ డే. ఏమైందిరా గత తిరుగుతా? 12 అవుతుంది గారు, ఇంకా రిజల్ట్ వస్తలేవేంద్రా? ఆగవారా, ఓలేయాలి ఆన్లైన్ లో ఎత్తి పెట్టి టైం పట్టదారా?
నువ్వటే ఫెయిల్ అయిపోయావు, నీకేం బాధ లేదు. నాది కూడా నీ లెక్కనే నారా. అబ్బో ఇంకా వాగుతాను లేవు. అరే మేము వచ్చినాయిరా. నేను ఎవరు చెప్పా? ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, మొత్తానికి అయితే పాస్ అయినా గారు. పాస్ అవుతాను. 8.0. నువ్వే పాస్ అయినావు, నాలో చూసి రాసినవి. నేను కానారా? నాకు చూసిరేందుకు పాస్ అయినా? చూడు చూడు చూద్దామంటావా? చూడు, నువ్వే పాస్ అయినా నేను కానారా? మామ మొత్తం ఎఫ్లు వచ్చినాయి గారా. అరే నీకు తెలియదారా? ఎఫ్లు అంటే పాస్ రా. పాస్ కాదురా, ఫెయిల్ రా. ఏమైందిరా? ఫెయిల్ అయినరా? నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఏం బాధపడకు మామ, ఇది కాకపోతే సప్లీ రాసేవు. నీ అంచులు గుచ్చమని ఉంటారు మామ, బాధపడకు. లేదురా, నీకు సమ్మగా ఉండదే. అరే నేను బాధపడేది ఫెయిల్ అయినందుకు కాదురా. ఎందుకురా? నేను ఎగ్జామ్ టైంలో ఇంటికాడ వేసిన ఎక్స్ట్రా తెలిపితే నువ్వే నన్ను చెప్పుతో కొడతావురా. కానీ ఏం చేసినావురా? ఏం చేసినా ఒకసారి అడుగు. అవురా, ఏం చెప్తానవురా? ఇక పొలం కడిగి ఇక మంది చదువుందా? ఒక్కనే ఎంతకనే కాదురా, ఎప్పటికి ఇట్లా ఉంటావు. దా నీ ఏమన్నా చదువుకున్నా నేను రానుకో. ఏ చచ్చినప్పుడు చదువుకునేదా? చదువుకునేవా? దా ఒక్కనే చదువుతానా మందు, ఎప్పటికి ఇంట్లోనే ఉంటావు. నీ అవి ఏమన్నా ఆల్త్ ఎగ్జామ్లు అనుకుంటానా? 10th ఎగ్జామ్ థర్డ్ వరకు వేయాలి, ఎంత కదా. అయినా నీకేం తెలుస్తుంది ఫెయిల్ అయినా? అరే ఎనుకున్నాడు చూడరా, వెనకరా వెనకరా వెనక. స్కోప్ 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 పెట్టి స్కోప్. అవురా, ఎప్పటికీ ఆ సెల్ ఆడుకుంటూ ఉండేవారు కానీ పోయి కొంచెం పర్ల గడ్డి ఎత్తిందిరా. నాకు ఎగ్జామ్లు ఉన్నాయంటే ఎప్పటికీ గడ్డి అయిపో ఇక మనీ తప్ప అంటావు. అయినా నేను సెల్లులో గేమ్లు ఆడతాను అనుకుంటాను, ఆన్లైన్ క్లాసు చూస్తాను. అయినా గీ అని నీకెట్టా తెలుస్తాయి ఇది ఫెయిల్ అయినవి. మామ చెప్పరా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తర్వాత రూట్ బీనా? రూట్ కింద పెట్టడం మీద పెట్టడం? మీద పెట్టడం. ఓకే. ప్లస్ పై 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 పైన పెట్టుడా, పక్క పెట్టుడా? అవురా, నాకు 10th ఎగ్జామ్ ఉన్నాయంటే ఊకే ఫ్యాన్ ఇంకా బర్రెలో నీళ్ళు పెట్టు, గడ్డి పెట్టు, ఇంకా మంది ఏమంటావు. నీకేం తెలుస్తుంది 10th ఎగ్జామ్ ఫెయిల్ అయిన? అవురా, మాటకు ముందు ఒక ఫెయిల్ అయినా అంటాను, తర్వాత ఫెయిల్ అయినా అంటాను. ఏదైనా పని చెప్తే చాలు ఫెయిల్ అయినా అంటాను. ఏమనుకుంటాను నువ్వు ఇట్లా చదువుకోని ఇట్లా రేపు రిజల్ట్ వచ్చిన వాళ్ళే ఫెయిల్ అని తెలియాలే, నీ సంగతి ఉంటది. ఉప్పు కారం పోసి బిడ్డ బండకేసి రాక్తా నిన్ను, శాప కొట్టు. ఎట్లా పోతావు గట్లా బదట్లు ఇజ్జలు పోతుంది నీది, అట్లా కొడతా నిన్ను బదట్లా. నీకు మంచి పని అయిందిరా, నీ ఏదులో గిట్టనే కావాలి.
నాకు 10th ఎగ్జామ్ ఉన్నాయంటే ఊరికే ఇక ఫ్యాన్ ఇక బర్ల నీళ్ళు పెట్టి గడ్డి పెట్టి ఇక మంది ఏమంటారు నీకేం దొరుకుతుంది 10th ఎగ్జామ్ బాగా ఫెయిల్ అయినా రేయ్ నేను ఎగ్జామ్ రాయకున్నా పాస్ అవుతారా? ఎగ్జామ్ మొత్తం నక్కలు కొట్టే పాస్ అవుతారా? అరే మనం పాస్ అయ్యామనుకో హైదరాబాద్ నుంచి వెళ్ళి పెద్ద పెద్ద సార్లు వస్తాను నడుచుకుంటా రాలరా, అమ్మాడుకుంటా దేక్కుంటా కొంతమంది ఉంటారా నక్కలు కొట్టి పాస్ అవుతామని చెప్పి ఫెయిల్ అవుతారా? అవునరా ఆంటీ ఫెయిల్ కావద్దురా మనం చదువుకొని మంచిగా బాగుపడాలిరా. ఏమైందిరా ఇవాళ రిజల్ట్ అంటగా ఏమైంది పాస్ అయినావా ఫెయిల్ అయినావా? నాలుగు సబ్జెక్టులు పోయినాయి.